సో నిన్నటి రోజు మనము భక్తిత్వ సేవా విధానంలో పాటించవలసిన ధర్మాల గురించి మనం నేర్చుకుని దానికి సంబంధించి ఆ నియమాల్ని 64 లక్షణాలు ఏవైతే ప్రకటించబడతాయో ఆ భక్తుల్లో అవన్నీ కూడాను భక్తిత్వ సేవ విధానానికి ఎలా దోహదపడతాయి అనే విషయాన్ని వివరిస్తూ ఆ గుణగణాలు ఎలా భక్తుల్లో వ్యక్తీకృతమవుతాయి అనేటువంటి దాన్ని స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు మరియు ఇతర భక్తులంతా కూడా వ్యక్తీకరించిన విధానాన్ని మనం ఇక్కడ ఉమ్, ఉటంకించుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క లక్షణాన్ని ఎక్కడెక్కడ ఏ గ్రంథాల్లో చెప్పబడినవి, ఎవరెవరు దాన్ని ధృవీకరించారు అనేటువంటి దాన్ని రూపగోస్వామి ప్రభుపాదుల వారు వేదశాస్త్రాలకు అనుగుణంగా మనకి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాని ప్రామాణికతని ఉమ్, ధృవీకరిస్తున్నారు. ఏ శాస్త్రాల్లో ఎక్కడ చెప్పబడింది అనేది. దాంట్లో ఒకటేమిటి, ఏకాదశి రోజు ఉపవాస దీక్షని పాటించడము అనేది. బ్రహ్మ వివర్తన పురాణంలో ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాస దీక్షని పాటిస్తారో వాళ్ళు అన్ని రకాలైన పాపభూయిష్టమైన కర్మ ఫలితాల నుంచి ముక్తులవుతారని, పుణ్యజీవనంలోకి అడుగుతారని తెలియజెప్పడం జరిగింది. ఇక్కడ కేవలము ఉపవాస దీక్ష చేయడం కాదు. ఆ ఉపవాస దీక్ష ద్వారా వ్యక్తులు ఏం చేస్తారు అంటే భగవత్ ప్రేమకి సంబంధించిన తమ విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకుంటారు. ఏకాదశి రోజు నిజంగా ఉపవాస దీక్ష చేయడానికి కారణం ఏంటి? శారీరక అవసరాన్ని తగ్గించడము, తద్వారా స్వచ్ఛందంగా భగవత్ సేవలు నియుక్తమైపోవడం. ఇది భగవత్ సేవలు నియుక్తమైపోవడం అంటే హరినామాన్ని ఎక్కువగా జపించడం, భక్తియుక్త సేవకు సంబంధించిన కార్యక్రమాలు నిమగ్నం. అలా ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తున్నటువంటి రోజు చేయవలసిన ఉత్తమమైన కార్యక్రమం ఏంటి అంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలని మననం చేయడం, భగవన్నామాన్ని చక్కగా శ్రవణం చేయడం, తాను ఆచరించడం. ఈ విషయాన్ని మనకి ఏ గ్రంథంలో చెప్పిందని చెప్పుకున్నాం? బ్రహ్మవైవర్తన పురాణంలో చెప్పబడింది. మనం ప్రతిరోజు ప్రతి ఏకాదశి రోజు కూడా దాని ప్రాశస్త్యం గురించి చర్చించుకుంటాం కదా. దాన్ని కూడా బ్రహ్మవైవర్తన పురాణం నుంచే చర్చించుకుంటాం. తర్వాత గుణం ఏం చెప్పబడింది? విశుద్ధమైన వృక్షం అశ్వత్థ వృక్షానికి గౌరవాన్ని, వినమ్రతతో గౌరవాన్ని ప్రదర్శించడం. ఇది స్కంద పురాణంలో చెప్పబడింది. భక్తుడైనటువంటి వాడు తులసి వృక్షానికి, తులసి మాతకి ప్రతిరోజు కూడా నీటిని సమర్పించాలి. అమలక వృక్షానికి, తులసి వృక్షానికి నీటిని సమర్పించాలని చెప్పబడింది. గోవులకి మరియు బ్రాహ్మణులకి, వైష్ణవులకి చక్కని వందనాలు, గౌరవపూర్వకమైన వందనాలు సమర్పిస్తూ వారి మీద ధ్యానం చేయాలి. వాళ్ళని స్మరిస్తే చాలు అనేక రకమైన పాపాలు తొలగిపోతాయి. ఇవన్నీ కూడాను భక్తులు పూర్వజన్మలో, పూర్వాశ్రమంలో వాళ్ళు చేసినటువంటి పాపకర్మ ఫలితాలను తొలగించడానికి చక్కగా ఉపయోగపడతాయి. ఇది స్కంద పురాణాలు చెప్పబడింది. అభక్తుల సంగర్చన వదిలిపెట్టడము అనేటువంటిది మరొక లక్షణంగా చెప్పబడింది కదా, భక్తులకు ఉండవలసిన లక్షణాలు. చైతన్య మహాప్రభుని ఒకసారి ప్రశ్నించడం జరుగుతుంది. తన గృహస్థ శిష్యులలో ఒక వ్యక్తి ఏమని ప్రశ్నిస్తాడు చైతన్య మహాప్రభుని? వైష్ణవులకు ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణాలు ఏమిటి? చైతన్య మహాప్రభు దానికి సమాధానంగా ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు. వైష్ణవులు ఎప్పుడు కూడాను అభక్తుల సంగర్చన వదిలిపెట్టారు. అభక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒక్కో రకమైన వ్యక్తులు ఏమిటి?
శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని అంగీకరించినట్టు. ఇంకో రకమైన వ్యక్తులు పూర్తిగా భౌతికత్వంతో ఉండిపోయినట్టు. ఎవరైతే ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోయి భగవంతుడైన కృష్ణుడి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించినటువంటి అవైష్ణవ, అలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఎవరైతే చాలా మంది భక్తుల్లా కనబడతారు కానీ శ్రీకృష్ణుడి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించరు, కృష్ణుడు దేవాదేవుడిని అంగీకరించారు, వాళ్ళని ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అవైష్ణవులు. ఉం? అధ్యయన సంహితల్లో కూడాను ఏమని చెప్పబడింది? ఎవరైనా ఒక గుహలో జీవించడానికి, గుహలో నిర్బంధించబడ్డారనుకోండి, జీవించాల్సి వచ్చింది, అగ్నిగుండంలో వేసి లేకపోతే కఠినమైనటువంటి పరిస్థితుల్లో నివాసాన్ని ఏర్పరిచిన ఆ ప్రదేశాల్లో నివసించడానికి ఇష్టపడాలి కానీ అభక్తుల సాంగత్యంలో ఉండకూడదు అని చెప్పి. అగ్నిగుండంలో పడేస్తే కూడా హాయిగా వెళ్ళిపోండి కానీ అభక్తులతో ఉండకండి. ఎంత ప్రమాదకరమైందో అభక్తుల సాంగత్యం ఇక్కడ వ్యక్తీకృతం చేయబడింది. అభక్తులతో సాంగత్యం అంటే కాత్యాయని సంహితలు, కాత్యాయన సంహిత అనే గ్రంథంలో కూడా అభక్తుల సాంగత్యం ఎంత ప్రమాదకరమైంది. అవసరమైతే కఠినమైన పరిస్థితుల్లో ఒక గుహలో బలవంతంగా ఉండాల్సి వచ్చినా కూడా ఉండండి. అగ్నిగుండంలోకి ప్రవేశించాలంటే కూడా ప్రవేశించండి కానీ ఆ భక్తుల సాంగత్యం. ఎందుకంటే వాళ్ళు అభక్తులు భగవంతుని కృష్ణునికి వ్యతిరేకంగా ఉంటారు. వైష్ విష్ణు రహస్య అనే గ్రంథంలో కూడా దీనికి సంబంధించిన వ్యాఖ్యానం ఉంది. అవసరమైతే పామునైనా కూడా దరి తీర్చుకోండి. పాములు అంటే ప్రమాదకరమైనగా ఈర్ష్యాదిశాలతో వెంటనే విషపూరితమైనటువంటి, కాబట్టి దూరంగా ఉండాలి. కానీ అభక్తులో ఉండడం కన్నా పాములతో ఉండడం ఉత్తమం. పులులు సింహాలతో లేకపోతే మొసళ్ళతో సాంగత్యం చేయడము ఉత్తమం. రకరకాల దేవీ దేవతల్ని ఆరాధించే వ్యక్తుల సాంగత్యం కన్నా ఇది ఉత్తమే. రకరకాల దేవీ దేవతల్ని ఆరాధించే వ్యక్తులు అభక్తులు భౌతికమైన కోరికలతో ఉంటారు. వాళ్ళ సాంగత్యం కన్నా కూడా ఎలాంటి చెప్తున్నట్టు చూడండి. మొసలితో సాంగత్యం చేస్తే ఏమిటి? మన జీవితాన్ని స్వీకరిస్తుంది, మన భౌతిక శరీరాన్ని స్వీకరిస్తుంది. పాముతో సాంగత్యం చేస్తే అది కాటు వేస్తుంది. వీటితో అయినా సరే సాంగత్యం చేయడము ఉత్తమం అని చెప్తున్నాను. దేనికన్నా? అభక్తుల సాంగత్యం కన్నా ఉత్తమం. విష్ణు రహస్య అనే గ్రంథంలో చెప్పబడింది. భౌతికమైన కోరికల్ని తీర్చుకోవడానికి వ్యక్తి రకరకాల దేవతల్ని ఆరాధిస్తుంటారని వేదశాస్త్రాలు చెప్పారు. సూర్యదేవుణ్ణి వ్యాధిగ్రస్త స్థితి నుంచి బయటపడడానికి సూర్యుడిని ఆరాధించమని, ఆదిత్యుని ఆరాధించమని శాస్త్రంలో చెప్పాడు. అందమైన భార్యని పొందాలి అంటే ఉమాదేవి అంటే పార్వతీమాతని ఆరాధించాలని. పార్వతీమాత ఎవరు? శివుని యొక్క భార్య. ఉత్తమైన విద్యని, పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే సరస్వతీదేవిని ఆరాధించాలని. ఇలాగా ఏ దేవతని ఆరాధిస్తే ఏ రకమైనటువంటి భౌతిక లబ్ధిని పొందగలుగుతాం అనేటువంటిది శ్రీమద్ భాగవతంలో ఆ వివరణ అంతా విభిన్నమైనటువంటి భౌతిక కోరికలకు అనుగుణంగా వ్యక్తులు విభిన్నమైనటువంటి స్థితులను స్వీకరిస్తారు. ఇలా ఆరాధించే వాళ్ళంతా కూడాను గొప్ప భక్తుల్లా కనబడతారు ఒక్కోసారి, నిజానికి కదా. ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళు భక్తుల్లా కనబడతారు కానీ వాళ్ళంతా కూడాను అభక్తులే. వాళ్ళని భక్తులుగా స్వీకరించడానికి ఆస్కారం లేదని చెప్పండి. చూసారా? ఇది చాలా ముఖ్యమైన అంశం. మనం ఏమనొచ్చు? వాళ్ళని ధార్మికులు అని సంభాషించుకుంటాం. మనము సంభాషించాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు అలాంటి వ్యక్తులందరినీ కూడా ధార్మికులు, ధార్మికత్వాన్ని ప్రదర్శించినంత మాత్రం వాళ్ళు భక్తులు కాదు. ఎవరిని పడితే వాళ్ళని ఆరాధిస్తే అది భక్తి కాదు. భక్తి అనేటువంటిది కేవలము నారాయణుడు, కృష్ణుడుకి సంబంధించిందే భక్తి. నిరాకారవాదులు ఏమంటారు? ఎవరినైనా వాళ్ళు ఆరాధించండి,
ఎవరిని ఆరాధించినా కూడాను ఒకే రకమైన గమ్యాన్ని చేరుకుంటారు అని చెప్తుంటారు. కానీ భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇతర దేవతల్ని, భగవంతుడైన కృష్ణుని కాకుండా ఇతర దేవతల్ని ఆరాధించేటువంటి వ్యక్తులు ఆ దేవతాలోకాలకి మాత్రమే వెళ్తారు. ఎవరైతే కృష్ణ భక్తులు ఉంటారు, భగవంతుని భక్తులు, కృష్ణుడు, నారాయణుడు, విష్ణు యొక్క భక్తులు, వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఇతర దేవతల్ని ఆరాధించే వాళ్ళు భగవద్గీతలో ఖండించబడ్డారు. ఎందుకని ఆరాధిస్తారు ఇతర దేవతల్ని? మోహపూరితమైన కోరికల్ని తీర్చుకోవడానికి. మాయాప్రహిత జ్ఞాన పరిజ్ఞానాన్ని కోల్పోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళే విభిన్నమైన దేవతల్ని ఆరాధించడానికి సంసిద్ధులవుతారు. విష్ణు రహస్య అనే గ్రంథంలో ఇలా ఇతర దేవతల్ని ఆరాధించే వాళ్ళని ప్రత్యేకంగా ఖండించారు. ఎలా ఖండించారు? చాలా తీవ్రంగా. ఇలాంటి వ్యక్తుల సాంగత్యం స్వీకరించడం కన్నా కూడాను అత్యంత ప్రమాదకరమైన జంతువులతో జీవించడం, పులులతో జీవించడం, మొసళ్ళతో జీవించడం, ఆ, లేకపోతే పాములతో జీవించడం. చూడండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? క్షణాల్లో మన శరీరాన్ని అంతం చేస్తాయి. అంటే ఒక విధంగా ఏం చెప్తున్నారు? ఇలా అభక్తుల సాంగత్యంలో జీవించడం కన్నా శరీరాన్ని త్యాగం చేయడం ఉత్తమం అని చెప్తారు. పాముతో విషపూరితమైనటువంటి పాముతో ఆశ్రయాన్ని పొందితే ఏం చేస్తుంది? అది కాటేస్తుంది. పులిని కౌగులించుకుంటే ఏం చేస్తుంది? అది భుజించొస్తుంది. ఆ, మొసలితో ఆడుకోగలమా? అది వెంటనే మనం పట్టేసుకొని లోపలికి లాగేసుకొని భుజించేస్తుంది. అవి ఉత్తమం అని చెప్తున్నారు. అభక్తుల సాంగత్యం, ముఖ్యంగా ఇతర దేవతల్ని ఆరాధించే వ్యక్తుల సాంగత్యం కదా. దీని ద్వారా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆరాధించవలసినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే జగత్తులో కృష్ణుడు మాత్రమే. దీని తీవ్రతని మనం అర్థం చేసుకోవాలి. ఏదో మామూలుగా చెప్తుంటాను, ఇతర దేవతల్ని ఏం కాదు కదా, ఇటు వెళ్తున్నాం కదా, అటు వెళ్తున్నాం కాదు. ఇతర దేవతల్ని ఆరాధిస్తే అయ్యే పర్యవసానం చూడండి. ఎందుకంటే మానవ జీవితానికి ఒక లక్ష్యం ఉంది కదా. మరి ఇతర దేవతల్ని ఆరాధిస్తే ఆ లక్ష్యానికి ఆటంకం ఏర్పడుతుంది. అంటే మనకి భగవంతుని మీద విశ్వాసం లేదు అని వ్యక్తీకృతం చేయబడుతుంది. భగవంతుని మీద విశ్వాసం లేకుండా మనము పురోగతిని సాధించలేము. అందుకని కృష్ణుని మాత్రమే మామేకం, కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాను, మామేకం శరణం. దాని తర్వాత ఇంకో వివరణ ఏమి ఇవ్వబడింది? వ్యక్తి గురువుగా ఉండాలి అంటే అనేక రకమైన అర్హతల్ని కలిగి ఉండాలి. అర్హతల్ని కలిగి ఉండి అనేక మంది శిష్యుల్ని కలిగినప్పటికీ ఆ శిష్యులందరికీ గురువుగానే ఉండాలి. కానీ ఒక ప్రత్యేకమైన శిష్యుడికి ప్రత్యేకమైనటువంటి ఆ, మమకారాన్ని చూపడము, లేకపోతే వాళ్ళ నుంచి ఏదైనా ఆశించడం చేయకూడదు. శిష్యుల్ని స్వీకరించినప్పుడు వారి పురోగతి కోసమని వాళ్ళని భౌతిక బంధనాల నుంచి ముక్తులను చేయడం గురించి ఆలోచించాలి. కానీ ఈ వ్యక్తిని శిష్యునిగా స్వీకరిస్తే నాకు ఉపయుక్తంగా ఉంటుంది, లేకపోతే ధనికుడు కదా, నాకు ధన సహాయం చేస్తాడు, లేకపోతే ఇది అలాంటి భావనలతో చేయదు. కొత్త మందిరాన్ని నిర్మించాలని విపరీతమైన ఆసక్తిని, రకరకాల గ్రంథాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలనేటువంటి విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించకూడదు. భక్తియుక్త సేవలో అభివృద్ధి పథంలో, భక్తియుక్త సేవలో మనం అభివృద్ధి పథానికి వెళ్ళడానికి దోహదపడేటువంటి గ్రంథాన్ని మాత్రమే అభ్యసించాలి. ఇక్కడ విపరీతమైన ఆసక్తి గ్రంథాన్ని చదవడంలో చూపించకూడదు. అంటే ఏ గ్రంథాన్ని? అప్రమాణికమైన, చూడండి, వేదశాస్త్రాల పేరుతో మనకి లభ్యమయ్యేటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కాదు, వాటిని అధ్యయనం చేయకుండా జాగ్రత్త పడాలి. దొరికింది కదా అని ఏది పడితే అది చదివిస్తుంటారు కొంతమంది. పూర్వాశ్రమంలో నా పరిస్థితి కూడా అలాగే ఉండేది. కనబడిన ప్రతి పుస్తకాన్ని చదవడం అనేటువంటి ఆసక్తి ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రభుపాద వారి గ్రంథాన్ని అధ్యయనం చేయడం మొదలెట్టానో, ఇవన్నీ కూడా నా అవసరం లేనటువంటి, దీనివల్ల సమయం వృధా అవుతుంది కానీ పెద్దగా ప్రయోజనం లేదని చాలా ఆరంభ దశలు అర్థమైపోయింది.
కానీ ఇంకా కొంతమంది ఉంటారు. ప్రభుపాదుల వారు ఇది చెప్పారు, ఇంకెక్కడైనా ఏదైనా చదివితే దాంట్లో ఏమిటో తెలుస్తుంది కదా అని మొదలెడతారు. ప్రభుపాదుల వారు మనకు చదవాలనే ఆసక్తిని పరిపూర్ణం చేయడానికి ప్రభుపాదుల వారు ఎన్ని గ్రంథాలు మన జీవితం అంతా కూడా కష్టపడితే కూడా అవి సరిపోవు. జీవితం అంతా చదవచ్చు, ఇంకా ఇంకా మిగిలిపోయి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చదవచ్చు. అందుకని ఏ గ్రంథం కనబడితే ఆ గ్రంథాన్ని చదవడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ దాన్ని చదవడం చేయకూడదు. కేవలం ఓ భక్తియుక్త సేవలో నెలకొనడానికి ఉపయుక్తంగా ఉండే ప్రామాణిక గ్రంథాన్ని మాత్రమే అధ్యయనించాలి. నిజానికి ఎవరైనా సరే భగవద్గీతని చాలా శ్రద్ధగా అధ్యయనం చేశారు అనుకోండి. భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతము, చైతన్య మహాప్రభు యొక్క ప్రబోధనలు, భక్తుల సమృత సింధు, అవి భక్తిత్వ సేవలో ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి కావాల్సిన పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. కృష్ణ చైతన్య విజ్ఞానాన్ని మనకి పూర్ణంగా ప్రసాదిస్తుంది. అందుకని ఇతర గ్రంథాలేవో చదవాలి, ఈ శాస్త్రం చదవాలి, ఆ శాస్త్రం చదవాలి అని విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించకూడదు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో అనేక గ్రంథాలు చదవడానికి విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. దానివల్ల ఏం చేస్తారంటే గమనించండి. ఓ, నేను ఈ గ్రంథాన్ని చదివాను, ఈ శాస్త్రం నాకు తెలుసు. కేవలం ప్రభుపాదుల వారే కాదు, పూర్వాశ్రమంలో ఉన్నటువంటి ఆచార్యులు రకరకాల చదివేస్తూ ఉంటారు. కానీ భక్తిత్వ సేవకి ఉపయుక్తమైనవి చూడండి, అవి కూడాను భౌతిక జగత్ ఎలాంటిది అంటే మాయా. ఏ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా తన కబంధ హస్తాల్లో బంధించి ఉంచే ప్రయత్నం చేస్తారు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రచారకులుగా మారిపోయి ఏం చేస్తారు? ఓ, నాకు ఎంత ప్రజ్ఞ ఉంది చూపించాలి అనే ప్రయత్నం చేస్తుంటారు. దాని మీద కూడా ఆసక్తి. నదనం నజనం నసుందరిం కవితాంబా జగదీశ కామే. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పరిస్థితిలో కూడాను మనము నేను సెంటర్ పాయింట్ అయిపోవాలి, అందరూ నా వైపు ఆకర్షితులు అవ్వాలి, నా గురించే మాట్లాడాలి. ఈ ఆలోచన అనేటువంటిది భౌతికత్వంతో కూడుకున్నటువంటిది. అందుకని భక్తిత్వ సేవ చేస్తే కూడా ఎలా చేయాలి? వినమ్రతతోని. ఎవరికి మీరు తెలుగులో ఒక సామెత ఉంది చూసారా? దానం చేసినప్పుడు కుడి చేతితో ఇచ్చిన వస్తువు ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అంటే అంతరహస్యంగా ఎవరికి ఏమి చెప్పక్కర్లేదు. కృష్ణ చైతన్య జీవన విధానంలో జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు భక్తి సేవకి ప్రాధాన్యత ఇవ్వాలి. కృష్ణుడికి ఆనందాన్ని కలిగించడమే ప్రాధాన్యతగా స్వీకరించాలి. అందుకనే ఇతర గ్రంథాలన్నీ చదవాల్సిన అవసరం లేదు. శీల ప్రభుపాద వారిచే మనకి ఇవ్వబడినటువంటి గ్రంథాలని శ్రద్ధగా ఆలకిస్తే చాలు. ఇంకే ఒక్క గ్రంథాన్ని కూడా, ఒక అక్షరం కూడా ఎక్కడి నుంచి చదవాల్సిన అవసరం లేదు, గ్యారెంటెడ్. కేవలం ప్రభుపాద వారు మనకి అందించినటువంటి భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, ఆ, మిగిలిన 70 పైచిలకు గ్రంథాలని ప్రభుపాద వారు మనకి అందించారు. వాటినన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసరికి మన జీవితం అయిపోతుంది నిజానికి. లేదండి నేను అన్ని చదివేశాను వాళ్ళు మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. ఇంకే గ్రంథము ఎక్కడి నుంచి ఏది చదవాల్సిన అవసరం లేదు. కేవలం ప్రభుపాద వారి గ్రంథాలు చదివితే వేద శాస్త్రాల పరిజ్ఞానమే కాదు, జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలకు సంబంధించిన పరిజ్ఞానం మనకి బోధపడుతుంది. ఎందుకని? అవునండి, 70 గ్రంథాలు అన్ని విషయాలు చెప్పారా? మెడిసిన్, నిజానికి అది కూడా ఉంది. వైద్య విద్య కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేసినట్టే క్షుణ్ణంగా దాంట్లో బోధపడుతుంది, వేదశాస్త్ర పరిజ్ఞానం అంతా ఉంటుంది. కానీ ముఖ్యాంశం ఏంటంటే ప్రభుపాదుల వారి గ్రంథాన్ని శ్రద్ధగా ఆలకించి శ్రద్ధగా అధ్యయనం చేసినప్పుడు ఏం జరుగుతుంది? ప్రభుపాదుల వారి కృపల వ్యక్తి భక్తిని స్వీకరిస్తారు. చూడండి, భగవద్గీతని, భాగవతాన్ని, లేక కృష్ణ విషయాన్ని ప్రభుపాదుల వారి ప్రబోధానికి ఆకర్షితమైన వ్యక్తులు అతి శీఘ్రంగా భక్తియుక్త సేవని స్వీకరిస్తారు. భక్తియుక్త సేవని స్వీకరించినప్పుడు స్వయం ఏవా స్ఫూర్తయత, కృష్ణుడే స్వయంగా మనకి ఏ ఏ పరిజ్ఞానం కావాలని మనం ఆకాంక్షిస్తున్నాం, ఏది అవసరం అవుతుందో అదంతా కూడా ప్రకటితం చేస్తాడు. అందుకని కనబడిన ప్రతి గ్రంథాన్ని చదివేటువంటి ఆసక్తిని వదిలేసి మనకి నిర్దేశితమైనటువంటి గ్రంథాన్ని నిష్ఠగా చదవాలి. ఏడో స్కందం శ్రీమద్ భాగవతంలో 13వ అధ్యాయం 7వ శ్లోకంలో నారదముని యుధిష్ఠిర మహారాజుతో చర్చిస్తూ సమాజంలోని విభిన్నమైన వర్గాలు, ఆశ్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వర్ణాలు, ఆశ్రమాలకు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ విధి నిర్వహణ గురించి చర్చిస్తారు. దాంట్లో ప్రత్యేకంగా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి ఎవరైతే భౌతిక జగత్తులో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి భౌతికమైనటువంటి స్థితిగతుల నుంచి విడివడి ఉన్నాడు. సన్యాసము అంటే ఏంటి? వైరాగ్యం. భౌతిక జగత్తును వదిలేయడు కదా.
భార్య, పిల్లలు, ఇల్లు, ధనము అన్నింటిని కూడా వదిలేసి కేవలము భగవద్భక్తులు నెలకొను. ఆ సన్యాసాశ్రమ జీవనాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి అర్హత లేని వాళ్ళని ఎవరిని కూడాను శిష్యులుగా స్వీకరించకూడదు. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరినైనా కూడా గురువుగా శిష్యులుగా స్వీకరించాలంటే అలాంటి వ్యక్తి యొక్క ఆసక్తిని, కృష్ణ చైతన్యం మీద ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆసక్తిని గమనించాలి. కృష్ణ చైతన్యం మీద, భక్తి మీద ఆసక్తి లేదనుకోండి, అలాంటి వ్యక్తిని స్వీకరించదు. ఎవరైనా సరే కృష్ణ చైతన్యం ఎప్పుడైతే మన ఆసక్తిని కనబరిచినప్పుడు మాత్రమే వాళ్ళని స్వీకరించాలని శాస్త్రం. కానీ చైతన్య మహాప్రభు అపారమైన కృపను ప్రదర్శించారు. ప్రదర్శించి ఏం చేశారు? కృష్ణ చైతన్య పరిజ్ఞానాన్ని కలిగినటువంటి గురువులందరికీ కూడాను ఏమని చెప్పారు? ప్రామాణికమైన గురువులంతా కూడా కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అన్ని చోట్ల ప్రచారం చేయమని చెప్పారు. చైతన్య మహాప్రభు యొక్క పరంపరలో ప్రకటితమైనటువంటి ఆచార్యులు, సన్యాసులు కూడా అందరూ కూడాను కృష్ణ చైతన్య విషయాల్ని అందరితో అన్ని చోట్ల చర్చిస్తారు. ఎవరైనా సరే దాని మీద ఆసక్తిని కనబరిచి దీక్షను పొందాలి, శిష్యులుగా మారాలి అనుకుంటే అప్పుడు సన్యాసులు వారిని స్వీకరిస్తారు. శాస్త్రము చెప్పట్లేదు కానీ చైతన్య మహాప్రభు దాన్ని సునాయాసం చేసేసారు. కృపని ప్రదర్శించి దాన్ని అందజేశారు. శిల ప్రభుపాద గారు కూడా అలాగే ఆసక్తి కనబరిచిన అందరికి కూడాను ఉమ్, స్వీకరించారు భక్తులుగా. స్వీకరించి తనకు దీక్షను కూడా అయ్యారు. ఎవరైతే కృష్ణ చైతన్యం మీద ఆసక్తిని చూపించిన ప్రతి వాళ్ళకు కూడాను శిల ప్రభుపాద గారు ప్రోత్సహించారు. ఒక విషయం ఏంటంటే వ్యక్తిగత ఆకాంక్ష ఉండకూడదు. ఏమని? నాకు ఎక్కువ మంది శిష్యులు కావాలి అనేటువంటి ఆకాంక్షను కలిగి ఉండకూడదు. కానీ ఎక్కువ మంది శిష్యులు లేకుండా కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం కూడా కష్టతరమైనటువంటిది. అందుకనే చైతన్య మహాప్రభు పరంపరలో ప్రకటితమైనటువంటి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు ఈ ప్రమాదకరమైన స్థితిని తీసుకుంటారు. పరిపూర్ణమైనటువంటి కొన్ని సందర్భాల్లో వ్యక్తులు పరిపూర్ణంగా అర్హతను కలిగి ఉన్నప్పటికీ కూడాను ఆ వ్యక్తిని శిష్యులుగా స్వీకరిస్తారు. వీళ్ళ ద్వారా కొంత ప్రచారం ఏమైనా ఉద్యమం ముందుకెళుతుంది అనుకున్నప్పుడు. కానీ ఆ వ్యక్తులు అలా స్వీకరించినప్పుడు వారిలో శ్రద్ధ, ఆసక్తి ఉందనుకోండి, వినమ్రత ఉందనుకోండి, ఆ గురు యొక్క కృప వల్ల ఆ శిష్యుడు క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తాడు. కానీ కేవలము ప్రతిష్ట కోసమో ఉమ్, మిథ్యాహంకారంతోనో అనేక మంది శిష్యుల్ని స్వీకరించాలనుకున్నాడు ఖచ్చితంగా వాళ్ళ స్థితి నుంచి దిగజారిపోతారు. కృష్ణ చైతన్యాన్ని నిర్వహించడంలో సఫలీకృతులు కాలేకుండా పోతారు. ప్రామాణికమైనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో అనేకమైన గ్రంథాన్ని కేవలము తమ ప్రతిభను చూపడానికి, లేకపోతే ప్రవచనం ఇస్తూ ఉంటే తెలుస్తుంది కదా, ఓ ఎంత పరిజ్ఞానవంతుడు అని అందరితో చెప్పించుకోవడానికి, రకరకాల ప్రదేశాలు ఎందుకు ఇవ్వడము, నేను ఎంత గొప్పవాడినో చెప్పడం కోసం అనే భావనతో చేయకూడదు. ఇవన్నీ కూడా వదులుచుకోవాల్సిన. ఎందుకని చూడండి, ఎక్కడైనా సరే నేను ముఖ్యుడని అనేటువంటి భావన కృష్ణ చైతన్యానికి విరుద్ధమైనటువంటి. ముఖ్యుడు ఎవరు నిజానికి జగత్తు మొత్తంలో? గురువు కృష్ణుడు మాత్రమే ముఖ్యుడు. వైష్ణవ్, మనం వైష్ణవుని ఆరాధిస్తాం. భక్తులు, గురువు, భక్తుల్లో అత్యుత్తమ భక్తుడు, భగవత్ సేవకుల్లో
అత్యంత ప్రామాణికమైన వాడు, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచగలిగిన వాడు మన ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు, భగవంతుడు, భక్తుడు, వీళ్ళని మాత్రమే చక్కగా ఆదరించాలి. వాళ్ళని ఏం చేయాలి? అందరినీ ఆదరించాలి. వీళ్ళని ఏమనుకుంటాం మనము? వీళ్ళంతా కూడాను ఆదరణీయులు. మనం కాదు ఆదరణీయులం. ఓ, నేను ఇంత పని చేసేస్తున్నాను, ఎంత పని చేస్తున్నాను, నేను గొప్ప అని అనుకున్నారనుకోండి, అది కూడా భౌతికత్వంతో కూడుకున్నటువంటి పేరు, ప్రతిష్ట, కీర్తి, ఇవన్నీ కూడా నదనం నజనం న సుందరీం కవితాం వా జగదీశకామే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా, వీటన్నింటికి కూడా కీర్తి, ప్రతిష్ట అంటే దూరంగా ఉండాలి. సృజనాదర్శనం ఉన్నటువంటి వ్యక్తి ఓ పెద్ద పెద్ద మందిరాలు నిర్మించాలనే ఆసక్తిని కూడా కలిగి ఉంటుంది. చైతన్య మహాప్రభు అనుయాయుల్లోని గొప్ప గొప్ప ఆచార్యులు ఉం, మందిరాలు నిర్మించడంలో పెద్ద ఆసక్తిని కనబరచారు. కానీ ఎవరైనా కూడాను సేవా రూపంలో ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నాను అనుకున్నాను, స్వయంగా తానే మందిరాన్ని నిర్మించడానికి పురికొనుకున్నప్పటికీ ఎవరైనా వచ్చారనుకోండి, నిర్మించాలనుకుంటున్నాము అంటే వాళ్ళకి ప్రోత్సహించడానికి కూడా మనం చూడొచ్చు. అలాంటి సేవకుడు విలువైనటువంటి భవంతుల్ని భగవంతుని కోసం నిర్మించడం జరిగింది. ఉదాహరణకి రూపగోస్వామి ప్రభుపాదుల వారికి మాన్సింగ్ మహారాజు ఇలాంటిది ఒక దాన్ని ప్రతిపాదిస్తారు. అక్బర్ సామ్రాజ్యంలో మాన్సింగ్ అనేటువంటి వాడు ముఖ్యుడు. ఆయన ఏం చెప్తారు? నేను మందిరాన్ని నిర్మించాలని ఆసక్తిని కనబరుస్తాడు ఆయన. మాన్సింగ్ అక్బర్ కొలువులో ఉండేటువంటి ఆ, ముఖ్య సైనికాధ్యక్షుడు. ఆయనకు రూపగోస్వామి ఏమైనా ప్రబోధిస్తారు, ఏమని చెప్తారు? గోవిందజీ టెంపుల్ని నిర్మించండి, పెద్ద గోవిందజీ టెంపుల్ నిర్మించండి ఆ, ఆదేశిస్తారు. దానికి విపరీతమైన ఖర్చు అవుతుంది, విపరీతమైన ధన ఖర్చు అవుతుంది. కానీ ప్రామాణికమైనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వ్యక్తిగతంగా మందిరాలు నిర్మించేటువంటి బాధ్యతను స్వీకరించుకుంటారు. ఎవరైనా ధనం ఉంది నా దగ్గర, నేను దాన్ని ఆ సేవలో వినియోగించాలి అనుకుంటే, ఉం, భగవత్ సేవలో వినియోగించాలనుకుంటే, రూపగోస్వామి లాంటి ఆచార్యులు ఆ భక్తుల యొక్క ధనాన్ని మందిర నిర్మాణానికి వినియోగించవచ్చు. ఉం. దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే, ఉం, ఆధ్యాత్మిక ఆచార్యులుగా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు ఉం, ఆధ్యాత్మిక ఆచార్యుల రూపంలో ధనికులైన వ్యక్తుల్ని ఆశ్రయిస్తుంటారు. వెళ్ళి మందిర నిర్మాణానికి డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఆ ధనాన్ని అర్హత లేనటువంటి ఆచార్యులు పొంది ఏం చేస్తారు? వాళ్ళు సౌకర్యవంతంగా జీవించడానికి విలాసవంతమైనటువంటి మందిరాలు నిర్మిస్తారు. ఎలాంటి ప్రచార ఉద్యమంలో భాగస్థులు కాకుండా ఎలాంటి ప్రచారం ఉద్యమం, ఇది సరైన విధానం కాదు. అందుకని ఆధ్యాత్మిక గురువులు ఇలాంటి మందిరాలు నిర్మించడం, వీటి మీద ఎంత ఆసక్తిని కనబరచారు. ఏదో ఆ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నామని పేరుతోని విలాసవంతమైన మందిరాలు నిర్మించడంలో ఆసక్తిని చూపించారు. కాకుండా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు, విశుద్ధ భక్తుల యొక్క ప్రాథమికమైనటువంటి ఆకర్షణ, ప్రాథమికమైనటువంటి కర్తవ్యం ఏమేమి బాధిస్తారు? ఉం? ప్రచారం చేయడము, కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందరికి అందించడం. దీనికి సంబంధించి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు వాళ్ళు ఏమని చెప్తారు? ఆధ్యాత్మిక ఆచార్యులు ప్రచార ఉద్యమానికి అవసరమైనటువంటి గ్రంథాన్ని ముద్రించమని చెప్తారు. శిల ప్రభుపాదుల వారి ఉం, గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు, మీ దగ్గర ఎప్పుడైనా ధనం ఉంటే మందిరాన్ని నిర్మించడానికి బదులు, విలాసవంతమైన మందిరాన్ని నిర్మించడానికి బదులుగా ఆ ధనాన్ని
వేదశాస్త్రాలు ప్రామాణికమైన వేదశాస్త్రాల ముద్రణకి అన్ని భాషల్లో ముద్రించడానికి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వినియోగించమని చెబుతారు. ఇది కలిగి ఉండవలసినటువంటి లక్షణం. ఆధ్యాత్మిక పురోగతి కోసమని వ్యక్తులు కలిగి ఉండవలసినటువంటి లక్షణమే. దైనందిన జీవితంలో భక్తులని వాళ్ళు దైనందిన జీవితంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు నిమగ్నమై ఉంటారు కదా. ఎవరితో సంభాషించినా ఎలా ఉన్నా కూడాను డొంకతిరుగుడు లేకుండా నిర్ద్వందంగా చక్కగా సామరస్యపూర్వకంగా చక్కగా ఉండాలి. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు చూడండి. డొంకతిరుగుడు ఉండకూడదు. పద్మపురాణంలో దీనికి సంబంధించిన వివరణ చెప్తారు. ఎవరైతే కృష్ణ చైతన్యంలో వ్యక్తులు అన్నారో అలాంటి వ్యక్తులు భౌతికమైనటువంటి లబ్ధి లేకపోతే భౌతికమైనటువంటి నష్టం దాని గురించి కలత చెందరు. భౌతికంగా కొంత నష్టపోయినా వాటి వల్ల విపరీతంగా వేదనకి గురికారు. అనుక్షణంగా కృష్ణ గురించి, కృష్ణ లీలల గురించి, కృష్ణ నామాన్ని మనసులోనే స్మరిస్తూ ఉంటారు. దీని అర్థం ఏమిటి? పద్మపురాణం చెప్పిన వ్యాఖ్యానం యొక్క అర్థం ఏంటి? దాని సారాంశం ఏంటంటే బద్ధస్థితిలో ఉన్న జీవులందరూ కూడా భౌతిక కార్యక్రమాల గురించి ఆలోచించడం నిమగ్నమవుతారు. అలాంటి ఆలోచనల నుంచి వ్యక్తి ముక్తుడు కావాలి. పరిపూర్ణంగా కృష్ణచైతన్యంలో నెలకొన్నాడు. శిల ప్రభుపాద గారు దీని గురించి ఇంతకు పూర్వమే చక్కగా వివరించి చెప్పారు. ఏమని చెప్పారు? వేదశాస్త్రాలు చెప్పిన దాన్ని ఉటంకిస్తూ కృష్ణ చైతన్యంలో జీవనాన్ని కొనసాగించడంలోని ప్రాథమికమైనటువంటి సూత్రం ఏమిటంటే అనుక్షణం కూడా కృష్ణుని గురించి ఆలోచించడం. భౌతిక లబ్ధుల గురించి కానివ్వండి, భౌతికమైనటువంటి నష్టాల గురించి కానీ ఆలోచించడం కాకుండా మనసుని ఎప్పుడు కూడా కృష్ణుని పాదాల విందాల మీద నేను కృతించాను. భక్తుడు ఎప్పుడు కూడాను దేని గురించో దాని గురించి ఎప్పుడు ఆవేదన చెందుతూ లేకపోతే భ్రమితమైన స్థితిలో ఉండకూడదు. ఏదైనా నష్టం జరిగిందో విపరీతంగా విచారించడం అలా చేయకూడదు. అదేం చేస్తుంది? మనసుని ఆ విషయాల మీద ఏకీకృతం చేస్తుంది. ఇవన్నీ కూడాను ఎందుకు అలా జరుగుతుంది? వ్యక్తి భక్తిత్వ సేవలో పరిపక్వతను సిద్ధించుకున్నప్పుడు అలాంటి స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనము నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటామో భౌతికమైనటువంటి వస్తూ పోతూ ఉంటాయి, ఏవి శాశ్వతం కాదు. కాబట్టి ఈ పరిజ్ఞానం ఉందనుకోండి, వాటి వల్ల పెద్దగా ఇబ్బంది పడము. దేనివల్లైనా మనం భౌతికమైన స్థితుల మీద ఇబ్బంది పడుతున్నాము అంటే ఇంకా మనం పరిజ్ఞానవంతులం కాలేదని అర్థం. మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటాం, మీకు గుర్తుందా? చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు సముద్ర పొట్టుకు తీసుకెళ్తుంటారు, వాళ్ళు ఇల్లు కట్టేస్తుంటారు, ఇసుకతో ఇల్లు కడతారు. అది అలమూలంగానో దీనివల్ల కొట్టుకుపోయింది అనుకోండి, విపరీతంగా బాధపడిపోతారు. కానీ తల్లిదండ్రులు ఏమంటారు? పర్వాలేదు, రేపు కట్టుకుంది కానీ మనం ఇంటికి వెళ్ళిపోదాం పదని తీసుకెళ్ళిపోతారు. ఎందుకు అలా జరుగుతుంది? బాలకుడికి ఏమో విపరీతమైనటువంటి వాడు ఏడ్చేస్తూ ఉంటాడు, కానీ తల్లిదండ్రులు అసలు దాని గురించి పట్టించుకోరు. బాలకుని కూడా దాని నుంచి దృష్టిని మలచడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? బాలకుడు దాని మీద ఆసక్తిని పెంచుకున్నాడు, తన సొంత ఇల్లు భావనతో ఉన్నాడు. కానీ తల్లిదండ్రులు తెలిసి ఏదో ఆట వస్తువుగా కొంతసేపు ఆడుకోవడానికి వినియోగించింది, అది శాశ్వతమైంది కాదు. కానీ వాళ్ళు ఏడవట్లేదు, తల్లిదండ్రులు ఏడవట్లేదు. అయ్యో ఇసుకతో ఇల్లు కట్టావా, కాలు పెట్టి దాన్ని అది కొట్టుకుపోయిందా, అయ్యో ఎంత పని జరిగిపోయిందని ఏడుస్తారా? లేదు కదా. భౌతిక జగత్తు కూడా అలాంటిదే. అక్కడ బాలకుడు చేసినటువంటి నిర్మాణము మన లెక్కల ప్రకారం కొన్ని క్షణాల పాటు, కొన్ని గంటల పాటు ఉంది. ఆధ్యాత్మిక దృక్కోణంలో చూసినట్టయితే భౌతిక జగత్ అంతా కూడాను ఎంత క్షణభంగురమైనటువంటిది కదా. శ్రీ మహావిష్ణు యొక్క ఒక నిశ్వాస సమయం అంతే. దాని గురించి దాంట్లో ఏం జరిగినా కూడా బాధపడాల్సిన అవసరం ఏముంది? ఈ వేదనతో నిండుకుందనుకోండి హృదయం అంతా కూడా, విపరీతమైన ద్వేషం కానివ్వండి, కోపం కానివ్వండి, వేదన కానివ్వండి, దాంతో నిండుకొని ఉన్నట్టయితే ఆ వ్యక్తి హృదయంలో కృష్ణ చైతన్యం, కృష్ణుడు ప్రకటితం కాడు.
అందుకని విపరీతమైన ఆసక్తులు పెంచుకోవడం, భౌతికమైన స్థితుల గురించి ప్రభావితం కాకుండా మనం జాగ్రత్త. ఇలాగా రూపగోస్వామి ప్రభుపాదుల వారు విభిన్నమైనటువంటి ఆ, గుణగణాలు, ఆ గుణగణాన్ని ఎక్కడ వివరించి చెప్పారు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి ఉల్లంఘిస్తూ వస్తున్నాం. అలా మనం ఇందాక ఏమని చెప్పుకున్నాము, ఇతర దేవతల్ని ఆరాధించకూడదని శాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా దేవతలు ఎవరైతే ఉంటారో అలాంటి దేవతల్ని నిర్లక్ష్యపరచడం కూడాను అపరాధమే. ఎందుకంటే దేవతలందరూ కూడాను భగవంతుడైన విష్ణువు యొక్క సేవలు నిమిత్తమైన మనము ఆ దేవతలకి భక్తులుగా ఉండకూడదు. దాని అర్థము వాళ్ళని నిర్లక్ష్యపరచమని, అగౌరవపరచమని కాదు. దానికి వైష్ణవులు శివభక్తులు కాదు, బ్రహ్మకు భక్తులు కాదు. కానీ ఉత్తమ శ్రేణి దేవతలైనటువంటి ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి బ్రహ్మకి కానీ శివుడికి కానీ గౌరవప్రదమైనటువంటి వందనాలు సమర్పించాలి. అది వాళ్ళ కర్తవ్యం కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా భక్తియుక్త సేవలు నిలకడ. వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఏమని చెప్పుకుంటాము, తునాదపి సునీచైన, ఎంత వినమ్రత ఉంటామో చీమకు కూడా హాని కలిగించాడు. దానికి కూడా గౌరవపూర్వకమైన మర్యాదనిస్తారు. అలాంటప్పుడు ఉత్తమ స్థితిలో ఉండి దేవతలుగా భగవంతుడైనటువంటి విష్ణు యొక్క సేవలో నియుక్తమైనటువంటి శివుడు బ్రహ్మ గురించి అమర్యాదగా ప్రవర్తించడము, లేకపోతే అగౌరవపరచడము సరైంది కాదు, దోషభూయిష్టమైనటువంటి. ఆ? పద్మపురాణంలో కృష్ణుడు లేకపోతే హరి దేవతలందరూ కూడా అధిపతి అని చెప్పబడింది. అందుకని కృష్ణుడు, నారాయణుడు, విష్ణువు ఆరాధనీయులు. దాని అర్థము దేవతలకి మర్యాద ఇవ్వకూడదు అని కాదు, భక్తులందరికీ కూడాను ఒకసారి నామని జపించిన వ్యక్తుల్ని కూడాను గౌరవించాలని చేతని మహాప్రభు ప్రకటించారు. అలాంటప్పుడు ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో శివుడు కానివ్వండి, బ్రహ్మ కానివ్వండి, భగవత్ సేవలో నియుక్తమై ఉన్నారు వాళ్ళు కదా, భగవద్భక్తులు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాదని గౌరవపూర్వకంగా ఇవ్వాలి. ఆ? జీవనంలో ఎవరికి కూడాను అదొక నియమం అయితే, మరొక లక్షణం ఏం చెప్పింది, ఏ జీవికి కూడాను వేదన కలిగించుకో. దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యానము మహాభారతంలో ఇవ్వాలి. ఏ మనసు, ఏ వ్యక్తి యొక్క మనసు కూడాను ఆవేదన కలిగించకుండా జీవనాన్ని కొనసాగించేటువంటిది. మన మూలంగా ఎవరికి కూడాను భౌతికంగా, శారీరకంగా కానివ్వండి, లేకపోతే మానసికంగా కానివ్వండి, ఎలాంటి వేదన కలగకూడదు. అందరినీ కూడాను సమాన దృష్టితో చూడగలిగాను. తండ్రి ఎలాగైతే విభిన్నమైన స్థితిలో ఉన్న తన పుత్రుల్ని సమాన దృష్టితో చూస్తాడో, అదేవిధంగా హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. అలా జీవనాన్ని కొనసాగించినటువంటి వ్యక్తులు అతి శీఘ్రంగా భగవంతుడైన కృష్ణ యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. ఉమ్. సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన సమాజంగా పరిగణించబడేటువంటి సమాజంలో, ఆధునిక సమాజంలో ఉమ్, జంతువధకి సంబంధించినటువంటి దానికి విరుద్ధంగా కొన్ని సందర్భాల్లో జంతువధ చేయకూడదని కొన్ని సందర్భాల్లో వ్యక్తీకరిస్తూ ఉంటారు, ఉద్యమాలు చేస్తుంటారు. అదే సమయంలో ఏం చేస్తూ ఉంటారు, ఆ సమావేశానికి హాజరై మాంసభక్షణ చేస్తారు చూడండి. వైష్ణవుడు అలా ఉండడు. జంతువధని ఎప్పుడు కూడా సమర్థించడు. ఏ జీవి కూడా ఏ రకమైనటువంటి వేదనని కలిగించడు, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఇతరాత్రగా కానివ్వండి. ఇది ఉండవలసిన లక్షణం.
ఎవరికీ కూడా వేదన కలిగించకుండా అందరినీ సమాన స్థాయిలో చూడగలిగితే భగవంతుడైన కృష్ణునికి అత్యంత సన్నిహితులం కాగలుగుతాము. కృష్ణుని యొక్క కృపని అతి శీఘ్రంగా పొందగలుగుతాం. అనేక రకమైన అపరాధాలు మనకి వేద శాస్త్రాలు చెప్పబడ్డాయి. భక్తియుక్త సేవలో పురోగతి సాధించాలి అంటే అనేక రకమైన అపరాధాల నుంచి మనం రక్షించుకోవాలి. వేద శాస్త్రాలు దానికి అనుబంధమైనటువంటి గ్రంథాల్లో 32 రకాలైనటువంటి అపరాధాలు భగవత్ సేవలో ఉన్నప్పుడు 32 రకాలైన అపరాధాల నుంచి మనం పరిరక్షించుకోవాలి. ఉం. మందిరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎవరు కూడాను పల్లకిలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వాహనాల్లో ప్రవేశించకూడదు. పాదరక్షలతో ప్రవేశించకూడదు. భగవంతునికి ఆనందాన్ని కలిగించేటువంటి విభిన్నమైనటువంటి పండుగలు, జన్మాష్టమి, రథయాత్ర ఇలాంటి వాటిని నిర్వహించాలి. వీటిని నిర్వహించడంలో నిర్లక్ష్యాన్ని పాటించకూడదు. భగవంతుడైన కృష్ణుని అర్చవిగ్రహాన్ని చూస్తున్న వెంటనే ప్రణామాల్ని సమర్పించాలి. తన కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోకుండా, లేకపోతే ప్రసాదాన్ని భుజించి అలాగే మందిరంలోకి ప్రవేశించకూడదు. అపవిత్రంగా మందిరంలోకి ప్రవేశించకూడదు. వేద శాస్త్రాల ప్రకారంగా ఇంట్లో ఎవరైనా మృత్యువాతకు గురైనా అలా గురైనప్పుడు కుటుంబం అంతా కూడాను కంటామినేటెడ్, కల్మష స్థితిలో ఉంటుంది కొంత సమయం వరకే. వర్ణాన్ని బట్టి దాన్ని నిర్దేశించండి కదా. 3 రోజులు, 5 రోజులు, 12 రోజులు, 21 రోజులు అలా ఉంటుంది. అలాంటి స్థితిలో మందిరంలోకి ప్రవేశించకూడదు. బ్రాహ్మణ కుటుంబంలో అలాంటి సంఘటన జరిగితే వాళ్ళకి 12 రోజుల పాటు మందిరంలోకి ప్రవేశించకుండా దూరంగా ఉండాలి. క్షత్రియులకి 15 రోజులు, శూద్రులకి 30 రోజులు. ఇలాగా ఆ సృష్టి అంటారు చూడండి, దాన్ని పాటించాలి. ఎప్పుడు కూడాను భగవంతునికి ప్రణామాన్ని సమర్పించడంలో ఒక చేతిని మాత్రమే పెట్టి ప్రణమిల్లడము తప్పు. అలా చేయకూడదు. కృష్ణుని ముందు తమ చుట్టూ తాము తిరగడం అనే ప్రక్రియని చేయకూడదు. మందిరాన్ని ప్రదక్షిణ చేయాలి కానీ కృష్ణుని విగ్రహం ముందు మన ముందు మనం ప్రదక్షిణ చేయకూడదు. దక్షిణ కూడా ఎక్కడి నుంచి చేయాలి? నమస్కరించి ఎడమ నుంచి కుడికి ప్రదక్షిణ చేయాలి. అది కూడా ఎక్కడ చేయాలి? మందిరం బయట నుంచి ప్రదక్షిణ మార్గం గుండా చేయాలి, ఎదురుగా చేయకూడదు. మందిరంలో ఉన్నప్పుడు కాళ్ళని జాపుకొని కూర్చోకూడదు. ఇలా మోకాలు పట్టుకొని లేకపోతే కింద అరికాలను పెట్టుకొని కూర్చుంటారు ఇష్టం వచ్చినట్టుగా. అలా కూర్చోకూడదు. మోకాలను పట్టుకొని లేకపోతే మోచేతులను పట్టుకొని అలాగా చిత్ర విచిత్రమైనటువంటి భంగిమల్లో అక్కడ కూర్చోకూడదు. గౌరవప్రదంగా వ్యక్తీకరించాలి. కృష్ణ అర్చ విగ్రహం ముందు పడుకోకూడదు. భగవంతుడైన కృష్ణునికి సమర్పించకుండా, అర్చ విగ్రహానికి సమర్పించకుండా ఆహారాన్ని స్వీకరించకూడదు. అర్చ విగ్రహం ముందు ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా అబద్ధం మాట్లాడకూడదు. అలాగే అర్చ విగ్రహం ముందు పెద్ద గొంతు తీసుకొని మాట్లాడకూడదు. నిజానికి అర్చ విగ్రహం ముందు సంభాషణలు చేయకూడదు ఇతరులతో. అర్చ విగ్రహం ముందు ఏడవడము, పెద్దగా తెరబాదుకోవడాలు ఇలాంటివి చేయకూడదు. అర్చ విగ్రహం ముందు గొడవ పెట్టుకోవడము, సంఘర్షించుకోవడం ఇలా కూడా చేయకూడదు. అర్చ విగ్రహం ముందు ఎవరిని కూడాను దూషించడం కానివ్వండి, లేకపోతే మందలించడం కానీ కూడా చేయకూడదు. అర్చ విగ్రహం ముందే
భిక్ష భిక్షకులకి దానం చేయడం అలాంటివి చేయకూడదు. అర్చ విగ్రహం ముందు ఎవరితో కఠినమైనటువంటి ప్రదేశాలను వినియోగించి మాట్లాడకూడదు. ఉం. తల మీద నుంచి వస్త్రాన్ని ధరించి అర్చ విగ్రహం ముందు ఉండకూడదు. అర్చ విగ్రహం ముందు ఇంకెవరిని కూడా పొగడకూడదు. దుర్భాషలు ఆడకూడదు. చెడు పదాలు వినియోగించకూడదు. ఉం. సహజంగా మనకి ఏమిటది, పుట్టలో గాలి ఏర్పడినప్పుడు దాన్ని వదిలేస్తారు కదా, అలా మందిరంలో వదలకూడదు. అర్చ విగ్రహాన్ని తన సౌలభ్యానికి, తన శక్తి మేరకు చక్కగా ఆరాధించాలి. భగవద్గీతలో మనం చెప్పారు కదా, భక్తియుక్త సేవతని పత్రం పుష్పం ఫలం తోయం యుమే భక్త ప్రయచ్ఛతి. ఈ సూత్రాన్ని భగవంతుడు అందరికీ అందుబాటులోకి రావడానికి ఇవ్వబడినట్టు సూత్రం. అత్యంత పేదవాడు కూడా కొన్ని నీటిని, ఒక పుష్పాన్ని అందించగలుగుతాడు. అంత మాత్రం చేత కావలసినంత ధనం ఉన్నా కూడాను, భగవంతుని చక్కగా ఆరాధించేటువంటి స్తోమత ఉన్నా కూడాను, ఇదే పత్రం పుష్పం ఫలంతో ఎంతో చేయాలి అని దాని ఉద్దేశం కాదు. ఉం. మనకి స్తోమత ఉన్నట్టయితే చక్కగా అలంకరించి చక్కని పుష్పాన్ని, చక్కని వంటకాల్ని భగవంతుడిని నివేదిస్తూ చక్కగా అన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలన్నీ కూడా నిర్వర్తించుకోవాలి. ఉం. భగవంతునికేమో చిన్న నీటినో ఆకునో ఇచ్చి మనం పుష్టిగా భోజనం చేయమని దీని అర్థం కాదు. ఉం. కృష్ణునికి నివేదించనిది ఏది కూడా భుజించకూడదు. ప్రతి ఒక్కొక్క సీజన్‌లో ఒక్కో రకమైన పంటలు, ఒక్కో రకమైనటువంటి పండ్లు వస్తాయి కదా, అవన్నీ కృష్ణుడికి సమర్పించాకే మనము ఆస్వాదించాలి. హ్మ్. చక్కగా భోగాన్ని సిద్ధం చేసిన తర్వాత, వంట వండిన తర్వాత దాంట్లో పదార్థాలను ఎవ్వరికి కూడాను ఇవ్వకూడదు. ముందు భగవంతునికి నివేదించిన తర్వాతే వాడిని ఇతరులకు ఇవ్వాలి. మందిరంలో కూర్చున్నప్పుడు అర్చ విగ్రహాలకి మన వెనుక భాగం చూపిస్తూ కూర్చోకూడదు. గురువుకి ప్రణామాల్ని సమర్పిస్తున్నప్పుడు మనసులోనే కాకుండా బయటకు చెబుతూ ప్రణామాల్ని సమర్పించాలి. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ బుద్ధని శ్రీమతి భక్తి వేదాంత స్వామి. ఉమ్. ఆధ్యాత్మిక గురువుని కలిసినప్పుడు ఆధ్యాత్మిక గురువుని స్తుతించాలి. ఉమ్. ఆధ్యాత్మిక గురువు ముందు తనకు తాను పొగుడుకోకూడదు. తన గొప్ప నిజానికి ఎక్కడా చెప్పుకోకూడదు కదా. విగ్రహం ముందు, భగవంతుని ముందు ఇతర దేవతల్ని దూషించడము, ద్వేషించడం అలాంటివి ఏం చేయకూడదు. ఇలాగా ఈ 32 రకాలైనటువంటి అపరాధాల నుంచి మనం రక్షించుకోవాలి. ఇవి కాకుండా మరికొన్ని అపరాధాలు వరాహ పురాణంలో చెప్పబడ్డాయి. చీకటి గదిలోకి వెళ్ళి వెలుతురు లేని చోట మందిరాన్ని, మందిరంలో అర్చవిగ్రహాన్ని స్పృశించకూడదు. అర్చవిగ్రహాన్ని ఆరాధించడంలో పాటించవలసిన నియమాలన్నీ నిష్ఠగా పాటించాలి. మందిరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఏదో ఒక శబ్దం చేస్తూ, అందుకే గంట పెడతారు చూడండి మందిరం ముందు. ఆ శబ్దం చేస్తూ లోపలికెళ్ళి భగవంతునికి ఏ పశువుచే కానీ, పక్షిచే కానీ, కుక్కలచే కానీ చూడబడిన ఆహారాన్ని భగవంతునికి సమర్పించకూడదు. అందుకని
వంటగదిలోంచి వంట చేసినట్టు ఆలయాల్లో కూడా వంట చేసిన తర్వాత ఆ పదార్థాన్ని భగవంతునికి సమర్పించడానికి ముందు వాటి మీద ఏం చేస్తారు? ఆఫరింగ్ ప్లేట్ మీద ఒక వస్త్రాన్ని వేస్తారు కదా! వస్త్రంతో మూసి తీసుకెళ్తారు. మీరు గమనించే ఉంటారు. హ్మ్. భగవత్ ఆరాధన చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా చేయవలసింది నిశ్శబ్దంగానే చేయాలి. హ్మ్. అర్చవిగ్రహ ఆరాధన చేస్తున్నప్పుడు కాలకృత్యాలు తీసుకోవడం అనే ప్రక్రియలో నిమగ్నం కాకూడదు. పుష్పాల్ని సమర్పించకుండా హ్మ్. అగరబత్తుని సమర్పించకూడదు. నిరుపయోగమైనవి ఉంటాయి చూడండి. కాగిత పూలు అంటారు చూడండి. దాంట్లో ఎలాంటి సువాసనలు కూడా ఉండవు. అలాంటి వాటిని భగవంతుడికి సమర్పించకూడదు. హ్మ్. ప్రతిరోజు కూడాను దంతధావనం దంతాల్ని శుభ్రంగా శుభ్రపరచుకోవాలి. హ్మ్. మైథున ప్రక్రియలో భాగస్థులైన తర్వాత వెంటనే మందిరంలోకి ప్రవేశించకూడదు. నిజానికి మైథున ప్రక్రియలో భాగస్థులైతే వెంటనే దాని తర్వాత స్నానం చేయాలి. శుద్ధీకరించుకోవాలి. హ్మ్. స్త్రీలు నెలకొకసారి వాళ్ళకి మెన్స్ట్రువల్ పీరియడ్ అని వస్తుంది కదా! అలాంటిది జరిగినప్పుడు వాళ్ళని స్పృశించకూడదు. హ్మ్. దాదాపుగా 5 రోజుల పాటు దూరంగా ఉంటారు కదా! అలా ఉండాలి. హ్మ్. మృతక శరీరాన్ని ముట్టుకున్న తర్వాత అలాగే మందిరంలోకి వెళ్ళకూడదు. ఎరుపు లేక నీలపు వర్ణానికి సంబంధించినటువంటి ఆహ్, అలంకారకృతమైనటువంటి ఆభరణాలు ధరించి మందిరంలోకి ప్రవేశించకూడదు. అపరిశుభ్రమైన వాటిని మందిరం లోపలికి తీసుకెళ్ళకూడదు. హ్మ్. మృతక శరీరాన్ని, శవాన్ని చూసిన తర్వాత మందిరంలోకి వెళ్ళకూడదు. మందిరంలో ఆవేశంగా ప్రవర్తించకూడదు. లేకపోతే ఎవరైనా శ్మశానానికి వెళ్లి హ్మ్. అలా క్రిమేషన్ అంటారు కదా! దాన్ని చూసిన తర్వాత అలాగే మందిరంలోకి వెళ్ళకూడదు. హ్మ్. తేన్పులు తీయడము, ఆవలింతలు తీయడము ఇలాంటివి అర్చోగ్రహం ముందు చేయకుండా జాగ్రత్త పడాలి. అంటే ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేంత వరకి మందిరంలోకి ప్రవేశించకూడదు. మార్జువానా, గాంజా ఇలాంటివేవి కూడాను స్వీకరించకూడదు. హ్మ్. మత్తు పదార్థాలేవి కూడా. తమ శరీరానికి నూనెతో పులుముకున్న తర్వాత అవే చేతులతోని అర్చోగ్రహాన్ని తాకకూడదు. భగవంతుని యొక్క దివ్య స్థితిని ప్రబోధించేటువంటి గ్రంథాలకి అగౌరవపరచకూడదు. హ్మ్. వేదశాస్త్రాలకు విరుద్ధమైనటువంటి భావనను వ్యక్తీకరించకూడదు. వాటిని సిద్ధాంతరీకరించకూడదు. హ్మ్. అర్చవిగ్రహం ముందు పాను వేసుకోవడంలో, పాను నములుతూ ఉండడం అలా చేయకూడదు. పరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచినటువంటి ఆహ్, పుష్పాన్ని భగవంతునికి నివేదించకూడదు. నేల మీద కూర్చొని భగవంతుని ఆరాధించకూడదు. ఎలా చేయాలి? కింద ఏదైనా ఉంచాలి. పూర్తిగా నేల మీదనే కూర్చోకూడదు. హ్మ్. ఆసనంగా ఏదో ఒకటి వేయాలి. పూర్తిగా స్నానమాచరించకుండా అర్చవిగ్రహాన్ని తాకకూడదు. మన నుదిటి మీద 3 రేఖలతో బొట్లు పెట్టుకోకూడదు. కాళ్ళు చేతులు కడుక్కోకుండా మందిరంలోకి ప్రవేశించకూడదు. వైష్ణవులచే వండినటువంటి పదార్థాన్ని భగవంతునికి నివేదించకూడదు. అభక్తుల ముందు హ్మ్, అర్చవిగ్రహాన్ని అర్చవిగ్రహ ఆరాధన చేయకూడదు.
అభక్తుల ముందు భగవత్ ఆరాధన చేయకూడదు. ఉమ్. భక్తియుక్త సేవలో కలిగేటి అవరోధాలను తొలగించమని ఇక్కడ ఏమని చెప్పారంటే గణపతిని ఆరాధించి అన్నారు. కానీ మనం విశ్వక్సేనుని లేకపోతే నరసింహస్వామిని ఆరాధిస్తాం. గణపతిని ఆరాధించినా కూడాను భక్తియుక్త సేవలో వచ్చే విఘ్నాన్ని తొలగించమని ప్రార్థించారు. బ్రహ్మ సంహితలో గణపతి నరసింహదేవుని యొక్క పాదపద్మాల్ని ఆరాధిస్తాడని, ఉమ్, ఆ విధంగా పవిత్రుడయ్యాడని భక్తులందరికీ కూడాను ఉమ్, అవరోధాన్ని తొలగించడానికి ఉపయుక్తంగా ఉంటారని చెప్పబడింది. అందుకని భక్తులంతా కూడాను గణపతిని ఆరాధించవచ్చును. ఎందుకని విఘ్నాలు తొలగించమని. అలాగే ఏ నీటినైతే వినియోగిస్తామో అర్చ విగ్రహాన్ని ఉమ్, అభిషేకం చేయడానికి అవి పవిత్రంగా ఉంచాలి. విపరీతంగా చెమటలు పడుతున్నాయనుకోండి, అలాంటి స్థితిలో అర్చ విగ్రహాన్ని ఆరాధించకూడదు, అపవిత్రమైపోతుంది. ఇలాగా అనేక రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. పూలని దాటకూడదు భగవంతునికి సమర్పించేటువంటివి. ఆ, భగవంతుని మీద ప్రణామాలు చేయడము, ప్రమాణాలు చేయడము చేయకూడదు. ఇవి విభిన్నమైనటువంటి అపరాధాలు. భక్తి త్రిశూలు నెలకొన్నప్పుడు ఇవన్నీ కూడాను వీటిలో భాగస్థులు కాకుండా వ్యక్తులు జాగ్రత్త పడాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలంటే ఎలాంటి నియమాల్ని పాటించాలి, ఎలాంటి జీవనాన్ని కొనసాగించాలి అనేటువంటిదంతా కూడాను మనకి ఇక్కడ భక్తితాం సింధులో రూపగోస్వామి ప్రభుపాద గారు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీ ప్రభుజీస్ ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు ఈ చెప్పినవన్నీ కూడా ఈ ఇంట్లో ఆరాధించిన విగ్రహం ముందునా, లేకపోతే దేవాలయంలో విగ్రహం వద్దనే ప్రభుజీ? ఎక్కడైనా చేయవలసిందే మాతాజీ. ఎక్కడైనా ప్రభుజీ. ఎస్ మరి ఇప్పుడు మాతాజీ. హాల్లోని విగ్రహం పెట్టుకుంటాం కదా ప్రభుజీ, మరి అక్కడ మరి పిల్లలు గొంగలు కప్పుకుంటూ పడుకుంటారు, మరి అప్పుడు పర్వాలేదా ప్రభుజీ? అందుకని మనం హాల్లో విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు ఇంట్లో చేయాల్సింది ఏంటి? ఒక పరదా లాంటిది ఏర్పరచుకోవాలి. అంటే హాల్లో పెట్టుకున్నప్పుడు అలా వదిలేసి పెట్టేయకూడదు. కబోర్డ్ లాంటిది చేయడమో ఆ లేకపోతే ఆ కబోర్డ్ ఉంది విగ్రహాన్ని ప్రభుజీ, ఆ, డోర్లు ఉంటాయి ఆ, ప్రభుజీ. దాన్ని మూసేయాలి. అప్పుడు ఎప్పుడైతే అర్చ ఓకే విగ్రహాన్ని ఓకే. ఆలోచించడం అయిపోతే మూసేయాలి. ఆ అర్చ విగ్రహం ముందు అదేనండి. నిద్రించాల్సిన అవసరం ఏర్పడితే మూసేసిన తర్వాత నిద్రించాలి. అంత అత్యవసరంగా ఏర్పడింది. ఓకే ఓకే ప్రభాస్, హరే కృష్ణ. దండ ప్రణాం ప్రభాస్, అదే డౌట్ మీరు చెప్పేటప్పుడు నాకు అర్థమైంది. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. ప్రభు ఈ రికార్డ్ చేశారు కదా, ఒకసారి నాకు పంపించగలరా? అలాగే ఎవరేమో అడుగుతున్నది. సమీరా ప్రభుజీ. అలాగే మాతాజీ, ఒకసారి నాకు మెసేజ్ పెట్టరా మాతాజీ, నేను పంపిస్తాను. ఆ, ఓకే ప్రభు. హరే కృష్ణ. హరి బోల్ మాత. ప్రభుజీ గ్రూప్ లోనే పెట్టేయండి, అందరికీ ఉపయుక్తంగా ఉంటది. అలాగే మాతాజీ, హరే కృష్ణ. అప్లోడ్ చేసి లింక్ పెట్టేస్తాను. లేకపోతే అది బెస్ట్. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరి బోల్. ప్రభుజీ, ప్రభుజీ అభక్తుల ముందు విగ్రహారాధన చెయ్యకూడదు అన్నారు కదా ప్రభుజీ, అవును. అది ఒకసారి చెప్పరా? ఎంతకాలం అభక్తుల ముందు విగ్రహారాధన చేయకూడదు. ఎవరైతే భగవంతుని విశ్వసించారో అలాంటి వాళ్ళ ముందు మన అర్చ విగ్రహాన్ని ఆరాధించుకునే ప్రక్రియ చేయకూడదు. ఎందుకని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళ చైతన్యం మీద మనం అనేది ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఇంకా ఎక్కువ అపరాధాలు చేస్తారు. వాళ్ళు అపరాధం చేయడానికి కారణభూతమైన మనం కూడా అపరాధం అవుతాం కదా. విశ్వాసం లేని వాళ్ళ ముందు కృష్ణుడు అని అభివర్ణిస్తూ ఆయన్ని పూజిస్తూ ఉంటే కృష్ణుడా కాదు కదా అని ఎగతాళిగా మాట్లాడవచ్చు, ఏదైనా చేయవచ్చు. అందుకని అభక్తుల ముందు
అది చేయకూడదు అని చెప్పబడింది. దాంట్లో చెప్పడానికి ఇంకా ఏదైనా ప్రత్యేకంగా ఏమైనా ప్రశ్న లాంటిది ఏదైనా ఉందా మాతాజీ? లేదు ప్రభుజీ, అదే డౌట్ వచ్చింది, ఎందుకు అలా అన్నారు అని డౌట్ వచ్చింది ప్రభుజీ. వాళ్ళు కూడా చెడు దృష్టితో చూస్తారు కదా ప్రభుజీ, భగవంతుడు దిష్టి తగులుతుందేమోనని అనిపించింది ప్రభుజీ. వెరీ నైస్. ఇంత చక్కని థ్యాంక్ పుణ్యాన్ని కలిగి ఉన్నాడు. భగవంతుని చక్కగా ఆరాధిస్తున్న వాళ్ళు భరించలేరు కదా, ఎందుకంటే ఎవరు ఇతన్ని ఇది ఒక బొమ్మను పట్టుకునో లేకపోతే విగ్రహాన్ని పట్టుకొని చేస్తున్నా అనే భావన ఉంటుంది. మాతాజీ అన్నట్టుగా భగవంతుడికి కూడా దిష్టి తగిలే అవుతాడు వాళ్ళ దృష్టితో కదా. ఈర్ష్యని కలిగి అంటే ఉంటారు కదా ప్రభుజీ భగవంతుడి పట్ల, అమ్మా, అందుకని అనిపించింది. ఈర్ష్యని కలిగి ఉంటారు కదా ప్రభుజీ భగవంతుడి పట్ల, ఆ అవును మాతాజీ. ఈర్ష్య దృష్టి చూసేటప్పుడు ఆ ప్రభావం భగవంతుడు, ఆయన కూడా వ్యక్తి కదా మరి అని ప్రభుజీ హరే కృష్ణ. మరి ఇప్పుడు ఎవరైనా అభక్తులంటే ఇతర దేవతలది ఆరాధిస్తారు, అన్య దేవతలను ఆరాధించిన వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు ఆ పూజ చేసేటప్పుడు ఆ చేసి ఆల్రెడీ దీపారాధన చేసి ఉంటాం కదా. మరి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఆశీర్వాదం కోసం వస్తుంటారు. మరి వాళ్ళకి భగవంతుడికి నమస్కారం చేసుకోమని చెప్తుంటాం ప్రభుజీ, మరి అది తప్పంటారా? భగవంతుని నమస్కరించమని చెప్పడం తప్పు కాదు. నమస్కారం చెప్తే ఏం చేస్తున్నాడు, వాళ్ళు కూడా భక్తి మార్గంలో అంటున్నారు. భగవంతుని నమస్కరించడం అనేటువంటిది భక్తి మార్గంలో ఒక విధానం కదా. భక్తితో అనుకున్నప్పుడు చేసే పనులలో ఒకటి ఏమిటి, భగవంతుని అది చూడగానే ఇప్పుడు మాతాజీ దిష్టి నమస్కరించడం. అంటే నాకు గుర్తొచ్చింది. హరే కృష్ణ. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుజీ మాతాజీ, ఆరాధించేటప్పుడు ఇప్పుడు భగవంతుడిని ఆరాధించేటప్పుడు వైభవంగా ఆరాధిస్తారు కదా, ఆయన అధిపతి అని చెప్పి అన్ని వైభవాల్ని కలిగి ఉంటాడు. దాన్ని చూసి ఆ ఈర్ష్య పరులు ఓర్వలేరు కదా, ఎందుకు నా చైతన్యానికి అట్లా నాకు అనిపించింది, అంతేగాని అది షేర్ చేసుకున్నా మాతాజీ అంతే. చాలా అందుకని మాతాజీ బాగుంది. హరే మీరు కృష్ణ. చెప్పింది తెలియాలి, అన్ని తెలియాలి. హరే కృష్ణ. ఉన్నత చైతన్యంలో ఉన్న మీరు అలా ఆలోచించడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే భగవంతుని కూడా వ్యక్తిగా ఒక అనుబంధంతో మీరు చూస్తున్నారు కాబట్టి అలా ఆలోచిస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారు, భగవంతుని దృష్టి తగలంటే ఆయన శక్తివంతుడు కదా, ఆయనకి ఎందుకు దృష్టి తగులుతుంది అలా ఆలోచిస్తారు. కానీ మీ ఆలోచన సరైనది. ఎందుకంటే మీరు కృష్ణుని మీరు లడ్డు గోపాల్ని ఆరాధిస్తారు కదా, మీరు మీ పుత్రుడిగా భావిస్తారు కాబట్టి తల్లి ఎలా భావిస్తుందో అలాగే మీరు ఆలోచిస్తున్నారు. మంచిదే ఆలోచన. అలా అని కాదు ప్రభుజీ, నాకు తెలియదు, నాకు ఇంకా అలా అర్థమైంది అనుకున్నా ప్రభుజీ, అలా అనిపించింది ఎందుకో, ఉన్నత చైతన్యం ఇది అని కాదు ప్రభుజీ. నిజమే, భగవంతుడికి ఏమంటే ఏమీ అందుకోదు. నిజమే మాతాజీ, మీరు చెప్పిన దాంట్లో అసత్యం కానీ దోషం కానీ. అంటే ప్రభుజీ, నాకేం డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు మరి అభక్తులు భక్తులు అని తేడా తెలియదు కదా ప్రభుజీ, అందరూ వస్తుంటారు. మాతాజీ మందిరానికి వాళ్ళకు వాళ్ళుగా వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా భక్తులే కదా, ఏదో ఒక రకంగా రకరకాల స్థాయిలో ఉన్నారు. లేకపోతే అభక్తులు ఉమ్, మందిరానికి ఎందుకు వస్తారు కదా. అవును ప్రభుజీ. ఎంతో అంత భగవంతుడి మీద ప్రేమ కొద్దే వస్తారు ప్రభుజీ. హార్డ్ కోర్ వ్యక్తులు ఉంటారు చూడండి, అంటే భగవంతుడిని అస్సలు విశ్వసించిన వాళ్ళు, ఇందాక మాతో చెప్పినట్టుగా ఈర్ష ద్వేషము ఉమ్, అలాంటి కలిగినటువంటి వ్యక్తుల ముందు మనం ఉమ్, ఆరాధించకూడదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయలేరు. వాళ్ళ హావభావాన్ని నేను కొన్నిసార్లు చూసుంటాను. నేను ఒకరిద్దరు చూశాను. వాళ్ళు వచ్చినప్పుడు అవును. అర్చకులను ఆరాధిస్తున్నప్పుడు కూడాను ఏంటంటే ఆ ఉమ్, అనీజీనెస్ అంటారు చూడండి, అసౌకర్యంలో ఉమ్, ఉంటారు. ఏమిటి ఇదంతా చేస్తున్నాడు నేను ఇక్కడ కూర్చోబెట్టి అన్నట్టు ఫీల్ అవుతారు. అవును ప్రభుజీ, ఏదో పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తుంటారు. మనల్ని పిచ్చివాళ్ళగా చూడటం కాదు, వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ అవడమే కాకుండా ఇదంతా ఏంటిది, వాళ్ళ భావనలో ఇదంతా పనికిమాలిన పని అన్న భావనతో చూస్తూ ఉంటారు. అది అవును వాళ్ళు ప్రభుజీ. అపరాధం చేయడానికి, తద్వారా అది మన మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి అభక్తుల ఉమ్, ముందు చేయకూడదు. అది చెప్పిన మాట వాస్తవమే కదా మధుజ, ఎందుకంటే అభక్తులకి అవును. భగవత్ ప్రచారం చేయకూడదు అంటారు. కానీ చైతన్య మహాప్రభు ఉమ్, అనుయాయులు ఎవరైతే ఉంటారో ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు ప్రత్యేకమైన ఉమ్, కృపతోని అది చేస్తూ ఉంటారు. వాళ్ళకి లేదు అనుకోండి, కలియుగంలో ఎవరికి కూడా బోధించడం కూడా సాధ్యం కాదు, అభక్తులకు రచించదు కదా. అవును ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.
हरी बोल माता ధన్యవాదాలు. ఎవరికి మీ క్వశ్చన్ వచ్చే కామెంట్స్ లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? మనము దామోదర హారతి ప్రభుజీ. దామోదరాష్టకం చెప్పుకుందామా? దామోదర హారతి చేద్దాం. చేయండి మాతాజీ. సరే. నమామీశ్వరం ఈశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే ప్రజమానం యశోదాలాలనాథమూలం పరామృష్టమత్యంతతో ధృత్య గోప్యా హృదంతం ముహుర్నేత్రాయుగ్మం హృదంతం పరాంభోజయుగ్మేన సతంకనేత్రం ముహుశ్వాసకాంతరేఖాంతకంఠాగ్రైవం దామోదరం భక్తిబద్ధం ఇతి దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషం స్వఘోషం నిమజ్జంతమధ్యాపయంతం వదేయేషు తజ్ఞేషు భక్తిజతత్వం పునః ప్రేమ ప్రేమతస్తం సతవృతి వందే వరం వరం దేవమోక్షం మోక్షం వదీవా చాన్యం సదపీహ ఇదంతే సదా మే ఇదంతే ఇదంతే మృతం కుంతలై గోప్య మనస్యా నమో దేవదామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో కృపాదృష్టి దినం వదను గృహానేషమామిదక్ష దృశ్య వయామోచితో నమో నమస్తే నమో రాధికాయై ప్రియాయై నమో నంతలీలాయ దేవాయ తుభ్యం నమామీశ్వరం సచ్చిదానందరూపం గోకులే వ్రజమానం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుత్వం. హరి ఓం. శ్రీ 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 దామోదరాష్టకంకి జయ. జయ శ్రీ ప్రభుపాదికి జయ. జయ. ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. నేనే చేయాలి ప్రభుజీ. సో మాతాజీ మీరు కీర్తన చేసి దాని తర్వాత జపయజ్ఞ కార్యక్రమం నిర్వర్తించగలరా? సరే ప్రభుజీ. జపయజ్ఞ కార్యక్రమం నిర్వర్తించి 30 నిమిషాల పాటు దాని తర్వాత ఏమదని చెప్పి క్లోజ్. సరే ప్రభుజీ. హరి
హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. శ్రీ వ్రతధామ మహిమామృతం. జయ రాధే జయ కృష్ణ జయ వృందవాన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన. జయ రాధే జయ కృష్ణ జయ వృందవాన గోవింద గోపీనాథ మదన మోహన. శ్యామ కుండ రాధా కుండ గిరి గోవర్ధన కాళిందీ జమునా జయ జయ మాహవానా. केशी घाटवंशी वटा द्वादश कनाना जहासा बलीला कोइलो श्रीनंदानंदाना. श्रीनंदा जशोदा जया जया गोपगाना श्रीदामादि जया जया धीनोवत्सगाना. जया वृषभानु जया कीर्तिदा सुंदरी जया पौर्णमासी जया आभीरा नगरी. जया जय गोपीश्वरा वृंदावन माझा जय जय कृष्ण सखा भटो द्विजराजा. जया राम घाटा जया रोहिणी नंदाना जया जय वृंदावना बसी जत जाना. जया द्विज पत्नी जया नगा कन्यगाना भक्ति तेजहारा पैलो गोविंदा चराना. श्रीदासा मंडला जया जया राधा श्यामा जया जय रासा लीला सर्वा मनोरामा. जया जयोज्ज्वला रसा सर्वा रस सारा पराकीय भावे चाहा व्रजेते प्रचारा. श्रीजाह्नवपादा पद्मा गौरीया स्मराना दीन कृष्ण दासा को है नामा संकीर्तना. श्रीजाह्नवपादा पद्मा गौरीया स्मराना दीन कृष्ण दासा को है नामा संकीर्तना. जया राधे जया कृष्ण जय वृंदावना श्री गोविंद गोपीनादा मदन मोहना. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण कृष्ण
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా చక్కగా అనిపించారు. ధన్యవాదాలు. హరి హరి బోల్. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ జపయజ్ఞం మొదలు పెడదామా? సరే మేడం. హరే కృష్ణ. ప్రభుజీ. మీరు శ్రీ కృష్ణ